ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరూ ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. అలాగే పదే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలని ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులుగా కోరుకుంటున్నాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసు స్వభావాన్ని బట్టి BNS సెక్షన్ 351 డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనానిమస్ థ్రెట్స్. BNS సెక్షన్ 352 ఉద్దేశపూర్వక అవమానాలు, గొడవలకు ప్రేరేపించే వ్యాఖ్యలు. BNS సెక్షన్ 353 తప్పుడు సమాచారం, రూమర్స్, పబ్లిక్ మిస్చీఫ్ కి దారితీసే పోస్టులు. BNS సెక్షన్ 356 డిఫమేషన్, వ్యక్తి పరువుకు భంగం కలిగించడం. BNS సెక్షన్ 79 మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలు. BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. BNS సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఇంపర్సనేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.